అసలు సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? భారత్ పాకిస్తాన్ల మధ్య 1971 యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరిచే లక్ష్యంతో 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఇరు దేశాల పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఆ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించాలని, భవిష్యత్తులో ఏదైనా విభేదాలు తలెత్తినా వాటిని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, అందులో మూడో దేశం జోక్యానికి అవకాశం ఇవ్వకూడదు అనేది ఆ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. అమెరికా అధ్యక్షుడి ప్రకటన, దానిపై భారత్ మౌనం నేపథ్యంలో సిమ్లా ఒప్పందం స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం ఇప్పుడు మంగళం పాడినట్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.